భుజాలు ఇట్లా జాయింట్ చేసిన తర్వాత మనం ముందు మెడ వెడల్పు ఎంత ఉంది అంటే మెడ మొత్తం చుట్టూరు కొలత ఎంత ఉంది అనేది కొలుచుకోవాలండి. దానికోసం మనం ఇది కొలుసుకునేటప్పుడు జాగ్రత్తగా కొలుసుకోవాలండి. అంటే సాగదీసి కొలవకూడదు, అలానే లూజు కొలవకూడదు. కరెక్ట్గా పట్టుకొని క్లాత్ని ఇలా టేబుల్ని సగానికి మడిచి ఇలా నీట్గా కొలుచుకోవాలండి. 9.5 వచ్చిందండి. డబుల్ మీద 9.5 వచ్చింది. ఇప్పుడు మనము బక్రం కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా బక్రం సగానికి మడతేసి అంటే 9 ఇంచులు పొడవు ఉండేటట్టు 5 ఇంచులు ఎడల్పు ఉండేటట్టు మనం ముందు ఒక మార్కింగ్ ఇచ్చుకుందాం. మనం తర్వాత సగం 5 ఇంచులకి ఇలా పెట్టుకొని అక్కడి నుంచి రౌండ్ తిప్పుకోవాలండి. మీరు కనుక కాలర్ కట్ చేసే ఐడియా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. స్టిచ్చింగ్ కావాలనుకుంటే స్టిచ్చింగ్ ఒకటే కట్ చేసినాక చూడండి. ఇది మీ పట్టి అంటే మీ ఇష్టం అండి. ఎడల్పు 1 ఇంచ్ అంటే 1 ఇంచ్, 1.5 అంటే 1.5, ఎంతైతే అంత కరెక్ట్గా అన్ని వైపులా ఉండేటట్టు గీసుకోవాలండి. నేను ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేశాను, కానీ ఈ డ్రెస్ వాళ్ళు కొంచెం ఎడల్పుగానే కుట్టమన్నారు. అందుకని కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేస్తానండి. ఇప్పుడు తర్వాత మనకి నెక్ ఎడల్పు ఎంత వచ్చింది, దాంట్లో సగం ఎంత వచ్చింది దాన్ని కరెక్ట్గా ఇలా టేప్ పెట్టుకొని మనం తీసుకోవాలండి. మనం పై వైపుది ఎక్కువ వెడల్పు ఉండే కల్లి నెక్కు వచ్చేటట్టు తీసుకోవాలండి. తక్కువ ఉన్నది పై వైపుకి వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. గమనించండి, తక్కువ ఉన్న కల్లి కట్ చేసుకోకూడదు కొలత. ఎక్కువ క్రాస్ తిరిగే కల్లి కాలర్ కొలత పెట్టుకోవాలండి. ఇల్లు 1 ఇంచ్ కాడికి ఎక్కువ అంటే పెట్టమన్నారు చెప్పారు కదా, ఇలా 1.5కి నేను కట్ చేస్తున్నాను. కాలర్ కట్ చేసేటప్పుడు ఇది బక్రం కరెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మనం ఇలా మడత మీద 9.5 ఇంచులు పెట్టి కట్ చేసాము. ఇప్పుడు మనం క్లాత్ మీద ఇది డబుల్ మడత అండి. డబుల్ మీద ఇలా క్లాత్ పెట్టాను. మీ కాడ ఐరన్ బాక్స్ ఉంటే ఇస్త్రీ చేసుకోండి ఇలా, లేదంటే అప్పటికప్పుడు కుట్టాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినా కుట్టండి. మనం ఫస్ట్ ఈ క్లాత్ పైన కుట్టేసుకోవాలండి. బక్రం మీద చివరిగా కుట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం చివరికి వచ్చేటట్టు కుట్టుకోవాలి. వీడియో స్లోగా ఉంది, కొంచెం క్షమించండి. ఎందుకంటే బిగినర్స్కి అర్థం కాదు అని నేను స్లోగానే పెట్టాను. ఇప్పుడు మనం కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకొని పై వైపుకి ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా మనం ఖర్చు ఎంత కుడతాము అన్నదాన్ని బట్టి కట్ చేసుకోవాలి. నెక్ సైడ్ కూడా ఇప్పుడు మనం డబల్ క్లాత్ మీద కట్ చేసాం కదా, ఇప్పుడు మనం బక్రం వైపు ఉన్న క్లాత్కి ఇలా 1 సైడ్ మడిచి మనం చివరికి కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఒక సైడ్ క్లాత్ ఇలా పెట్టి బక్రం మీదగా కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి అండి. కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించుకొని కుట్టుకోండి, ఎందుకంటే చివరికి వస్తేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇది మామూలుగా అయితే ఐరన్ చేసి కుట్టుకోవాలి అండి. ఐరన్ లేకపోయినా కూడా కుట్టుకోవచ్చు అనేదానికి నేను ఈ వీడియో చేశాను. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పి గట్టిగా రబ్ చేసుకోవాలి అండి, లేదంటే నీట్గా ఉండదు. ఇది నేను కొంచెం వీడియో స్పీడ్గా పెట్టాను, ఇది రబ్ చేసుకునేది. ఇప్పుడు మనం సెంటర్కి పెట్టుకుని రబ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఘాటు పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మనం కాలర్ కుట్టుకునేటప్పుడు మనం సెంటర్ పాయింట్కి పట్టుకొని మధ్యలో గుర్తు పెట్టుకోవాలి, సెంటర్ నుంచి కుట్టుకోవాలి.
అలానే మనం డ్రెస్ని తిరిగేసి పెట్టుకోవాలండి. అంటే రైట్ సైడ్ నుంచి కాకుండా రాంగ్ సైడ్ నుంచి కాలర్ కుట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ పెట్టుకుంటే రాంగ్ వస్తుంది, బక్రం అడుగు వైపుకి వెళ్తుంది. రాంగ్ సైడ్ నుంచి కుట్టుకుంటే బక్రం పై వైపుకి వస్తుంది అనమాట. ఇలా మిడిల్లో గుర్తు పెట్టుకొని రాంగ్ సైడ్ నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో గుర్తు పెట్టుకున్నాం. అలానే మనం కాలర్కి కూడా గుర్తు పెట్టుకున్నాం. మనం క్లాత్ సైడ్ ఉన్నది పెట్టుకోవాలండి. బక్రం ఉన్నది మనం పెడితే మనం తిప్పి కుట్టినప్పుడు అది పైకి వస్తుంది అనమాట. మన ముందు క్లాత్ సైడ్ ఉన్నది కుట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని ముందు మధ్య నుంచి ఇలా స్టార్ట్ చేసి మనం కాలర్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. అంటే 2 క్లాత్లు ఒకే లూజు వచ్చేటట్టు లాక్కోవాలి. లేదంటే మనం అడుగుది లాగి పట్టి పైది తక్కువ పడితే మన కాలర్ కుట్టినప్పుడు రాంగ్ వస్తుంది. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనమాట. అందుకని మనం కాలర్ కుట్టేటప్పుడు బిగినర్స్ అయితే స్లో అయినా పర్లేదు, కానీ కొంచెం ఈ కాలర్ అనేది నీట్గా కుట్టాలి అంటే కొంచెం నిదానంగా కుట్టాలండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలాగా స్లోగా కుట్టి ముందు అంటే ఒక సైడ్ నుంచి సెంటర్ నుంచి ఒక సైడ్ కుట్టుకోవాలి. అదే సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కుట్టుకోవాలి అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూస్తేనే నచ్చితేనే ఒక లైక్ చేసి యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా సెంటర్ నుంచి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర పట్టి మనకి ముందు సైడ్గా వెనక సైడ్గా 2 ఎటువైపు పెడితే అటువైపు పెట్టుకోవాలి అండి. ఒకటి వెనక్కి ఒకటి ముందుకి కుట్టకుండా షోల్డర్ దగ్గర పట్టి అంటే మనం ముందు పట్టు వెనక పట్టు జాయింట్ చేస్తాం కదండి, ఆ 2 ఒక సైడ్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇలా చివర్లో రబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఈడ జాగ్రత్తగా గమనించండి, ఆ ఖర్చు అనేది లోపలికి పెట్టుకోవాలి, బయటికి అస్సలకి కనపడకుండా లోపల వైపుకి పెట్టుకొని కుట్టు అనేది చివరికి వచ్చేటట్టు కుట్టుకోండి. స్టార్టింగ్ రబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా బక్రం మీద చివరికి వచ్చేటట్టు కుట్టుకోవాలి. మనం బక్రం మీద ఫస్ట్ క్లాత్ కుట్టేటప్పుడు చివరికి రావాలి అన్నాను కదా, ఎందుకంటే ఆ కుట్టు మనం వేసే కుట్టు ఒకే దాంట్లో పడాలి. అది ఇది వేరుగా వస్తే ఫినిషింగ్ బాగోదు. ఇప్పుడు అటు కూడా క్లాత్ లోపలికి పెట్టుకుంటా కుట్టుకోవాలి అండి. ఇంతే, చాలా ఈజీ. ఒక బిగినర్స్ అయినా ఒక్కసారి చూస్తే ఈ వీడియో కుట్టగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, మీకు డౌట్ క్లియర్ చేస్తాను. చూసారా ఎంత నీట్గా వచ్చింది. అలాగే ఇటు నుంచి స్టార్ట్ చేసుకొని పైన చివరన కూడా కుట్టేసుకోవాలి అండి. ఎందుకంటే మనం బక్కరంకి పై క్లాత్కి కింద క్లాత్కి కుట్టుబడుతుంది. అప్పుడు మనకి అంటే ఉతికి వేసినా కానీ మనకి అది జారకుండా ఉంటుంది అన్నమాట. అలాగే ముడత లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఇటువైపు మూల నుంచి అటువైపు మూలకి ఎక్కడొక్క ఫినిష్ చేయాలన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్.